Praise the Lord. Praise the Lord. आज का दिन में आप लोग के बीच में खड़ा होने के लिए परमेश्वर ने मौका दिया, इसके प्रभु को मैं धन्यवाद करना चाहता हूँ. ఈ రోజు మీ మధ్యలో నిలబడడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. कई सालों से वापस आपसे मिल रहे इसलिए बहुत मैं खुशी है. చాలా సంవత్సరాల తర్వాత మీ మధ్యలోనికి వచ్చి మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషిస్తున్నాను. खास तौर से मेरा भाई अब्राहम भैया और बाबू जी और प्रकाशना और बाबू जी और सबको मैं వందన करता हूँ. మరి అబ్రాహ్మణకి, సుధక్కకి, అలాగే ప్రకాష్ అన్న, జాన్సక్కకి వీళ్ళందరినీ కలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ. और हमारा जो भाई लोग इधर बैठा है, हमारा విఐపి ఇక్కడ విఐపి సోదరులు కూడా కూర్చొని ఉన్నారు మన మధ్యలో. मरिया सिस्टर और सबको मैं वासु वासु सबको महेंद्र या हमारा बाइबल कॉलेज में जो पढ़ाई किया है सबको मैं वंदन करना चाहता हूँ. వందనాలు తెలియజేస్తున్నాను వీరికి. इन दिनों में कुछ 2 हफ्ते से मैं वरंगल में है. 2 వారాల నుంచి నేను వరంగల్లో ఉన్నాను. हम फैमिली के साथ इधर आया है. మరి కుటుంబంతో పాటు రావడం జరిగింది. लेकिन मेरा फैमिली अभी उनका ब्रदर का पास है हैदराबाद में. మరి నా యొక్క భార్య వారి యొక్క అన్న వాళ్ళ ఇంట్లో ఉంది హైదరాబాద్లో. इस हफ्ते में हम आप लोग मुझे बहुत सेवकाई के लिए धन्यवाद. మీరు మాకు ఎంతగానో పరిచయం చేశారు, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. కేరళ का चर्च की ओर से आप लोग सबको मैं जय मसीह के बता रहा हूँ. కేరళ సంఘం నుండి మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. कुछ दिनों से हम आराधना करने के लिए बहुत मुश्किल था, क्योंकि कोविड-19 के बारे में कई लोग ऐसे मुश्किल गए. మరి కోవిడ్-19 సమయంలో మనం కలిసి ఆరాధించడానికి చాలా కష్టమైపోయింది. हमारा प्यारा कई लोग हमसे छोड़ के पृथ्वी से गया. మనకు ప్రియమైనటువంటి వారు కొంతమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. हमारा लीडर जेफ्रेंगल और गंडा जी, उनको मैं अभी याद करता हूँ, क्योंकि वो भी प्रभु के पास अभी है. మరి మన ఆత్మీయ నాయకులు జెఫ్రీ డిసోజా గారు, బ్రెండా గారు వారిద్దరు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. వారిని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఓ बहुत दुख की बात है हमको. మరి మనకు అది చాలా దుఃఖకరమైనటువంటి విషయము. ఆశ है वो प्रभु के पास है, हम आशा करता हूँ. కానీ మనకు ఒక నిరీక్షణ ఉన్నది, వారు దేవుని సన్నిధానంలో ఉండి ఉన్నారు కాబట్టి. ज़्यादा समय अभी आपसे वचन के द्वारा मैं बोलना चाहता हूँ. మరి ఎక్కువ సమయాన్ని వాక్యంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. कि आप लोग विश्वास के साथ आज आया है. మీరు ఈ రోజు విశ్వాసంతో వచ్చారు. कि परमेश्वर हमसे बात करना चाहता है. దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. परमेश्वर हर एक व्यक्ति को बात करना चाहता है. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. क्योंकि हम प्रभु के पास आए तो जरूर आपसे बात करने के लिए प्रभु चाहता है. నువ్వు దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్ ఆమేన్. हम एलिया के बारे में हम देख सकते हैं. మనం ఏలియా గురించి మనం చూసాము. एलिया ने ऐसे राजा के पास आकर उसने प्रचार किया है. ఏలియా రాజు దగ్గరికి వచ్చి మాటలు చెప్పాడు, దేవుని వాక్కులను తెలియజేశాడు. उसको भविष्यवाणी किया है, ప్రవచనాన్ని తెలియజేశాడు ఏలియా. मैं बिना बोलकर ओस और बारिश नहीं गिर सकता है. నేను చెప్పేంత వరకు వర్షం పడదు. कि इस्राएल की राजा को वैसा बोला है. इस्राएल రాజుకు చెప్పాడు. इसका पहले परमेश्वर उससे बात किया है, ये बाइबल में ऐसे नहीं देख रहा हूँ. అంతకు ముందు దేవుడు బైబిల్లో తనతో మాట్లాడినట్టుగా మనం చూడట్లేదు. मैं विश्वास करता हूँ बात किया है, కానీ దేవుడు ఆయనతో మాట్లాడాడు కాబట్టి బయటికి వచ్చాడు ఆయన. लेकिन ये प्रचार करने के बाद, ఆయన ప్రవచనం చెప్పిన తర్వాత, భవిష్యవాణి बताने के बाद, ప్రవచనాన్ని ఇచ్చిన తర్వాత परमेश्वर उनसे बात किया है. దేవుడు ఆయనతో మాట్లాడాడు. क्या बोला है? ఏమని చెప్పాడు దేవుడు? కెరీత్ నది के किनारे बैठो, నీవు కెరీతు వాగు దగ్గరికి పోయి ఉండు. तुम्हारे लिए खाना देने और रोटी और मीट देने के लिए मैं गवाह से बताऊंगा. నేను కాకోలములకు ఆజ్ఞాపిస్తున్నాను, రొట్టెను మాంసాన్ని నీకు అందించడం కోసమై. देखो, राजा को प्रचार करने वाला को परमेश्वर
में बात किया है। రాజుకు వాక్యం సెలవిచ్చినటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. क्योंकि राजा को प्रदान करने वालों से परमेश्वर ने बात किया है। రాజుతో మాట్లాడి ప్రవచనం చెప్పినటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. कि परमेश्वर से और से दुनिया को बोलने वालों को परमेश्वर ने बात करना चाहता है। దేవుడు దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడేటువంటి వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. मैं विश्वास करता हूं इन दिनों में आप लोग दुनिया से बात किया है। మీరు ఈ రోజుల్లో ఈ లోకంతో మీరు వాక్యం చెప్పారు, మాట్లాడారు. लेकिन आज आपसे परमेश्वर ने बात करना चाहते हैं। మీరు దేవుని వాక్యాన్ని దేవుని మాటల్ని ఎంతో మందికి చెప్పారు కదా, అలా చెప్పే వారితో దేవుడు మాట్లాడతాడు. ఈ రోజు మీతో మాట్లాడనై ఉన్నాడు. क्यों ऐसे नहीं आए कि अगर संडे है, संडे परमेश्वर का मंदिर में नहीं गए तो पास्टर क्या सोचेगा, हमारा पड़ोसी क्या सोचेगा, विश्वासी है क्या सोचेगा, ऐसा सोचकर कई लोग आए हैं। लेकिन ऐसा नहीं आना है। परमेश्वर मुझे बात करेगा, ये विश्वास के साथ आने वालों से परमेश्वर बात करेगा। కొంతమంది ఎలా వస్తారంటే, నేను చర్చికి పోకపోతే పాస్టర్ నన్ను ఏమనుకుంటాడో, మా పక్కన విశ్వాసం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళని గురించి వీళ్ళని గురించి వచ్చేవారు ఉన్నారు. మీలో కొంతమంది అలాగే ఉన్నారు. కానీ అలా రాకూడదు. దేవుడు నాతో మాట్లాడుతాడు అనే విశ్వాసంతో చర్చికి రావాలి. एलिया ने राजा को बात किया, लेकिन परमेश्वर एलिया को बात किया है। ఏలియా రాజుతో చెప్పాడు, ఈ ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. कि इन दिनों में हम दुनिया से बात किया है, सुसमाचार बताए, प्रभु यीशु मसीह के बारे में कई लोगों से बात किया। लेकिन आज मैं विश्वास करता हूं, मैं आशा रखता हूं आपसे परमेश्वर आप वचन के द्वारा परमेश्वर आपसे बात करना चाहता है। అనేకులకు యేసుక్రీస్తుని గురించి మీ సాక్ష్యం చెప్పారు, మీ సువార్త ప్రకటించారు. అయితే ఈ రోజు దేవుడు మీతో మాట్లాడనై ఉన్నాడు. जिसको विश्वास है आज मुझे परमेश्वर बात करेगा, నాతో దేవుడు మాట్లాడతాడు అని ఎంతమంది నమ్ముతున్నారు ఈ రోజు? जिसको विश्वास है, ఎంతమందికి విశ్వాసం ఉన్నది? ఇప్పుడు विश्वास के साथ जो बैठा है उनसे जरूर परमेश्वर ने बात करेगा। उनका द्वारा सब कुछ करने के लिए परमेश्वर खोज रहा हूं। విశ్వాసముతో ఎవరైతే కూర్చొని ఉన్నారో దేవుడు నాతో మాట్లాడతాడని, తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. మీ ద్వారా గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. Praise the Lord. హల్లెలూయా. एलिया को क्या किया, क्या बोला मालूम है परमेश्वर ने? ఏలియాతో దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా మీకు? तुम जाकर केरीत में चुप बैठो। కెరీతు వాగు దగ్గర నువ్వు మౌనంగా కూర్చొని ఉండు అక్కడ అంతే. क्योंकि एलिया का आने वाले दिनों के बारे में परमेश्वर ने कहते हैं। ఏలియాకు రాబోయేటువంటి దినాలను గురించి చెబుతున్నాడు దేవుడు. एलिया को क्या करने के लिए परमेश्वर ने बोल रहा है, ఏం చెయ్యాలో ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. उसका कहने के बारे में, उसका देखभाल का, उसका సంరక్షణ करने के लिए परमेश्वर ने खोज रहा हूं। దేవుడు తన అవసరతలను తీర్చడం కోసము, ఆయనను కాపాడడం కోసము, ఆ రానున్న కష్టాల్లో ఏ విధంగా దేవుడు తనకి సహాయం చేయబోతున్నాడో ఆ విషయాలను దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు. मैं आज विश्वास करता हूं आने वाला दिनों के लिए आपके लिए क्या क्या देने के लिए, क्या क्या प्रोटेक्शन देने के लिए परमेश्वर ने देख रहा हूं। ఈ రోజు దేవుడు రానున్నటువంటి దినాల్లో మిమ్మల్ని ఏ విధంగా కాపాడబోతున్నాడో, ఏ విధంగా మీకు ఇవ్వబోతున్నాడో, ఏ విధంగా మీకు సహాయం చేయబోతున్నాడో దేవుడు మీకు తెలియజేయబోతున్నాడు. हम परमेश्वर का वचन सुने देखेंगे। इब्रानियों का पत्री 11 का 6 पढ़िए। ఈ రోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ తీయండి, రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రియతకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకువానికి ఫలము దయచేవాడని నమ్మగలను కదా. ऐसे लिखा है, बिना विश्वास के साथ परमेश्वर को किसको भी खुशी नहीं कर सकते। విశ్వాసము లేకుండా దేవుని మనం సంతోషపరచలేము అని రాయబడింది అక్కడ. बिना विश्वास के द्वारा परमेश्वर को कोई भी खुशी नहीं कर सकते है। విశ్వాసం లేకుండా ఎవరు దేవుణ్ణి సంతోషింపచేయలేరు. बहुत अच्छा वचन आज पढ़ा है। ఈ రోజు మంచి అద్భుతమైన వాక్యాన్ని మనం చదువుకున్నాం. कि इब्रानी पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక कौन लिखा है नहीं मालूम है, ఎవరు రాశారో తెలియదు. लेकिन परमेश्वर का दास लोग ऐसा हमको सिखाए है। पौलोस ने लिखा हुआ है इब्रानी पत्री। కానీ దేవుడి సేవకులు మనకు నేర్పినటువంటిది ఏంటంటే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికను పౌలు గారు రాశారు అని. मेरी वो बात में शामिल हो रहे हैं। నేను దాన్ని సమ్మతిస్తున్నాను. क्योंकि ఎందుకంటే क्यों मैं इब्रानी पत्री लिखा है, ఎందుకు హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడింది? क्योंकि इब्रानी विश्वासियों के लिए पौलुस ने
किताब लिखा है। హెబ్రీ విశ్వాసుల కొరకు ఈ యొక్క లేఖను రాశాడు. హెబ్రీ విశ్వాసులకు पुराना नियम से नया नियम का लिए एक कुछ विश्वास इब्रानी विश्वास लोग आए हैं। అంటే పాత నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, పాత నిబంధన కాలపు వ్యక్తులు ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వారికి రాయబడింది. वो लोग आके कुछ सालों के बाद वापस जाने के लिए कहा जहां से आया वहां जाने के लिए सोच रहे हैं। ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, పాత నిబంధనను విడిచిపెట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మార్గంలో నడుచున్నటువంటి వీరు కొద్ది రోజులైన తర్వాత మళ్ళీ ఆ పాత ధర్మశాస్త్రపు అలవాట్లు, ఆ ధర్మశాస్త్రపు పద్ధతులు వారిని ఆకర్షిస్తూ వెనక్కి వెళ్దామనుకుంటున్నారు మళ్ళీ పాత నియమం ప్రకారంగా. क्योंकि पहले बड़ा मंदिर था, वहां याजक था, क्योंकि हम मूसा के बारे में सुना है, मूसा था और दूध लोग का काम करते थे, वो सब कुछ देख के वो लोग सोच रहा क्योंकि वहां मूर्ति है, बड़ा 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 मंदिर है, इसलिए हम वापस जाएंगे ऐसा सोचा है। వారు ఏమనుకుంటున్నారు అని అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి పెద్ద దేవాలయం ఉండేటువంటిది, అలాగే అక్కడ యాజకులు ఉండేటువంటి వారు, అక్కడ అర్పణలు రకరకాల కార్యక్రమాలు ఉండేటువంటి వారు. కాబట్టి ఈ ఈ విశ్వాసులు ఆ పాత ఆ దేవాలయాలను విడిచిపెట్టొచ్చారు కదా, అక్కడికి వారి యొక్క మనసు లాగుతా ఉంది. ऐसा सोच कर लोग वापस जाने के लिए सोच रहा हूं। వారు అలా వెనక్కి వెళ్ళడానికి ఆలోచన కలిగినటువంటి విశ్వాసులు అన్నమాట. लेकिन వాళ్ళకి రాశాడు ఈ పత్రిక. ये पौलोस ने ये पता लगे ये वापस जाने लोग का विश्वास थोड़ा कम हो रहे हैं వీరి విశ్వాసము బలహీనమైనదని ఎరిగి వారికి రాస్తున్నాడు ఈ మాటలు. कि उन लोगों का नजर निकल गया, इसका मतलब प्रभु यीशु मसीह का ओर से नजर उनका निकल गया। యేసు పైన దృష్టి ఉంచడం మానేసి ఆ పాత ధర్మశాస్త్రం మీద ఆలోచన చేయడం ప్రారంభిస్తున్నారు. उन लोग सोचा मूसा बड़ा है, दूध लोग बड़ा है, हमारा अहरोन बड़ा है, लोग सोचा है। వీరేమని ఆలోచిస్తున్నారంటే మోషే గొప్పవాడు, దూతలు గొప్పవారు, అహరోను గొప్పవాడు అని వారు ఆలోచిస్తున్నారు. क्योंकि इब्रानी विश्वासी लोग ऐसा विश्वास किया कि मूसा ने लाल समुद्र को पार किया है। ఎందుకంటే ఈ హెబ్రీ విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే మోషే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు కదా, इसका पीछे कहने वाला परमेश्वर को उन्होंने नहीं देखा है। మరి ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ దేవుడిని చూడలేదు. चट्टान से पानी पिलाया, ఆ రాతిలో నుండి నీరును ప్రవహింపజేశాడు, जंगल में मन्ना खिलाया। ప్రతిరోజు వారికి మన్నాతో इसलिए పోషించాడు. उन्होंने सोचा नायक मूसा है, ऐसा सोचा है नायक हीरो। మోసే ఒక హీరో, ఒక గొప్ప నాయకుడు అని వారు ఆలోచించారు. क्योंकि दूध लोग जल्दी आके जल्दी काम करके वापस जाते, इसलिए दूध लोग बड़ा है, उन लोग सोचा है। ఎందుకంటే దూతలు దిగి వచ్చి కార్యాలు చేసి వెళ్ళిపోతా ఉండేది కాబట్టి దూతలు గొప్పవారు అనుకున్నారు. लेकिन ये पौलोस ने ऐसा लिखा है मूसा से भी, अहरोन से भी, दूधलों से भी बढ़कर हमारा प्रभु यीशु मसीह है। మోషే ऐसे కంటే पौलोस से कहता है। మోషే కంటే పరలోకంలో ఉన్న దూతల కంటే అక్కడ ఉన్నటువంటి వారందరికంటే గొప్పవాడు ఉన్నాడు మన కొరకు యేసుక్రీస్తు అని పౌలు తెలియజేస్తున్నాడు ఈ వాక్యం. कि मूसा ने पूरा नहीं किया, पूरा करने वाला प्रभु यीशु मसीह है, ऐसे बोला है। మోషే ఏదైతే సంపూర్ణం చేయలేకపోయాడో దాన్ని యేసుక్రీస్తు సంపూర్ణం చేశాడు అని मैं आप लोग को बोलते हैं क्योंकि मूसा ने हमारे लिए खून नहीं दे दिया है, जीवन नहीं दे दिया है, दूध लोग हमारे लिए जीवन नहीं दिया है, लेकिन प्रभु यीशु मसीह हमारे लिए क्रूस पर मर गया है। మోషే గాని దూతలు గాని వారు మన కోసం శిలువ మీద చనిపోలేదు, రక్తాన్ని ధారపోయలేదు, కానీ యేసు మన కోసం రక్తం ధారపోసాడు, యేసు మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. इसलिए 3 अध्याय में पौलोस ने ऐसा लिखा, ध्यान करके प्रभु यीशु मसीह को देखो। అందుకనే మొదటి 3 అధ్యాయాల్లో చూస్తున్నట్లయితే మీరు పూర్ణ హృదయంతో యేసు ప్రభు వైపు చూడండి. क्योंकि इसका ध्यान अट गया और देखने में अट गया, अभी बोल रहे वापस प्रभु यीशु मसीह पर नजर लगाओ। అందుకనే వీరి యొక్క ధ్యాస, వీరి గురి యేసు మీద ఉండడం కాకుండా ఈ పాత నియమాల ప్రకారంగా ఉంటే, అందుకనే అంటున్నాడు మీ యొక్క గురి మళ్ళీ యేసు మీద నిలపండి అని. क्योंकि प्रभु यीशु मसीह हमारा हीरो है, हमारा नायक है। యేసు మన నాయకుడు, ఆయన వైపు మీ దృష్టి ఉంచండి అని कोई చెప్తున్నాడు. हीरो हमारे लिए नहीं आया है, ఏ నాయకుడు కూడా మన కొరకు రాలేదు. क्योंकि प्रभु यीशु मसीह हमारा नायक है। యేసు క్రీస్తు మన నాయకుడు.
आमेन ఆమేన్ आमेन ఆమేన్ 6 अध्याय में ऐसे पढ़ते हैं 6వ అధ్యాయంలో మనం ఆ విధంగా చదువుతాము 4 में ऐसे लिखा है 6వ అధ్యాయం 4వ వచనంలో कोई पढ़िए ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరణ సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుతున్నారు. आमेन चलो इधर ऐसे लिखा है कि एक बार हम पवित्र आत्मा का शक्ति पाया और रोशनी पाया है ఒకసారి పరిశుద్ధాత్మతో నింపబడి మనం వెలిగింపబడిన వారిని आने वाला राज्य का शक्ति हम प्राप्त किया ऐसे लिखा है రాబోయే దేవుని రాజ్య సంబంధమైన శక్తిని ఇక్కడే మనం రుచి చూసామంట. कितना अच्छा है ఎంత అద్భుతం ఈ విషయం. कि विश्वासी लोग आने वाला राज्य का ताकत पाए ऐसा लिखा है విశ్వాసులు రాబోయే దేవుని రాజ్యము పరలోక రాజ్యం ఏదైతే ఉందో ఆ పరలోక రాజ్యం యొక్క శక్తి हम प्राप्त किया व्यक्ति लोग है రాబో దేవుని రాజ్యం యొక్క శక్తిని మనం పొందుకొని ఉన్నాము. అదే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. इसलिए वापस गया तो फिर भी प्रभु यीशु मसीह को क्रूस पे चढ़ते हैं ऐसा लिखा है అలా రాబోయే దేవుని రాజ్యం యొక్క శక్తిని పొందుకున్నటువంటి వారు వెనక్కి తగ్గినట్లయితే వారు మళ్ళీ యేసుని సిలువ వేస్తున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ऐसे पौलुस लिख कर है ఆ విధంగా పౌలు రాస్తున్నాడు. फिर भी 9वां अध्याय देखें 9वां 9వ అధ్యాయము 9వ అధ్యాయం 10వ వచనం. చేకదస్ అయితే ప్రియులారా మేమేలాగూ చెప్పుచున్నను ఆ. మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేస్తుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. देने के बाद 10वीं वचन में पहले भी मैं विश्वास करता हूँ कि कलीसिया में आज वापस और आपको ये बात बोलना ఈ వచనాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. क्योंकि इधर देने के बारे में लिखा है ఇక్కడ ఇవ్వడం గురించి చెప్పబడుతా ఉంది. क्योंकि इब्रानी विश्वासी लोग ऐसे लिखा है तुम कलीसिया को दे दिया और परमेश्वर को दासों को पहले तूने दे दिया है మీరు సంఘానికి ఇచ్చారు, అలాగే సేవకులకు కూడా పరిశుద్ధులకు కూడా మీరు ఇచ్చి ఉపచారం చేశారు అని రాస్తుంది ఇక్కడ. अभी भी दे रहे ऐसा लिखा है మీరు ఇంకా ఇచ్చుచునే ఉన్నారు అని కూడా రాయబడింది అక్కడ. पहले दिया है ఇంతకు ముందు మీరు ఇచ్చారు, अभी भी दे रहे ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు అని రాయబడింది. अभी भी दे रहे हैं क्या మరి నిజంగా మనం ఇస్తున్నాం. परमेश्वर के लिए परमेश्वर का दासों के लिए आप लोग भेंट दे रहे हैं क्या మనం దేవుని కొరకు దేవుని సేవకుల కొరకు మనం ఇస్తున్నామా? ऐसा दे रहे हैं तो परमेश्वर कभी नहीं भूलेगा इधर लिखा है అలా ఇస్తుండటం చేత దేవుడు మరవడు మిమ్మల్ని ఎన్నడూ అని రాయబడింది ఇక్కడ. आप दे रहे पास्टर भूल जाएगा लेकिन परमेश्वर नहीं भूलेगा మీరు ఇచ్చిన విషయాలు పాస్టర్ గారు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు మీరు ఏది ఇచ్చారు. आमेन इब्रानी विश्वासी लोग वापस जाने के लिए सोच रहे हैं लेकिन पौलुस कहते हैं मत जाओ तुम पहले दिया अभी भी दे रहे परमेश्वर कभी नहीं भूलेगा ఈ యొక్క హిబ్రీ విశ్వాసులు వెనుకకు తగ్గడానికి ఆలోచన చేస్తున్న సమయంలో వారికి చెబుతున్నాడు మీరు ఇంతగా ముందు ఇచ్చారు, ఇప్పుడు కూడా మీరు ఇచ్చే వ్యక్తులుగా ఉన్నారు అని చెప్తున్నాడు. क्योंकि कई लोग का प्रार्थना का उत्तर नहीं मिल जाएगा इसलिए सोच कर ऐसे सोच रहे वापस जाने के लिए सोच रहे हैं కొంతమంది ప్రార్థనకు జవాబు రాలేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అనుకుంటే వారు ఉంటారు కొంతమంది. लेकिन आप दिया कभी नहीं भूलेगा आपको देने वाला परमेश्वर है నువ్వు ఏదైతే దేవుని కొరకు ఇచ్చావో దాన్ని దేవుడు మర్చిపోయేవాడు కాదు, తిరిగి నీకు ఇచ్చే దేవుడు. कभी नहीं भूलेगा ఎప్పుడు ఆయన మర్చిపోడు. एक मेरा अनुभव से कुछ बात बोल के मैं भजन में वापस आने నేను మీకు నా అనుభవ సాక్ష్యాన్ని చెప్పి నేను వాక్యంలో ముందుకెళ్తాను. कुछ सालों से बाद मैं जयपुर में पढ़ाई करके मैं केरल में आ गया केरल में इडुक्की जिला में काम करने के लिए मैं शुरुआत నేను జైపూర్ వెళ్ళాను, అక్కడ ట్రైనింగ్ చేశాను. కేరళ రాష్ట్రంలో ఇడిక్కి అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. उधर एक घर में जाकर सुसमाचार बताया ఒక ఇంటికి घर मुझे हमारे लिए खोल के दे दिया है మరొక ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వారు మా కోసం తలుపులు తెరిచారు, అక్కడ సేవ జరగడం ప్రారంభమైంది. कुछ साल उस घर में आराधना में शुरुआत किया है ఆ ఇంట్లో మేము ఆరాధనను జరిగించాము కొన్ని సంవత్సరాలు. हम जमीन के लिए और कलीसिया के लिए
चर्च बिल्डिंग के लिए प्रार्थना किया है। మేము అక్కడ స్థలం కావాలి, సంఘ భవనం కావాలి అని మేము ప్రార్థన చేశాము. उस समय में वो हम आराधना किया, उस घर का लोग बोला हमारा थोड़ा जमीन आप चर्च के लिए हम देगा बोला। మేము ఏ ఇంట్లోనైతే ఆరాధన పెట్టామో ఆ ఇంటి వారు ఏమన్నారంటే మనం చర్చ్ కట్టుకోవడానికి మాకు కొంత స్థలం ఉంది, ఆ స్థలం చర్చ్ కోసం ఇస్తామని చెప్పారు. हम बहुत खुशी हो गया। మేము చాలా సంతోషించాము. वैसे जमीन दिया, जमीन में एक छोटा शेड रखा, प्लास्टिक का शेड रखकर हम వారు ఇచ్చినటువంటి స్థలంలో మేము ఒక షెడ్ ఏర్పాటు చేశాము ఆరాధన కొరకు. क्योंकि उस घर में 2 लड़का है, మరి ఆ ఇంట్లో 2 అబ్బాయిలు ఉన్నారు. शेड दिया, వారు మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. कुछ महीने वहां आराधना शुरुआत किया है, అక్కడ ఆరాధన జరుగుతా ఉంది కొన్ని నెలలుగా. और कुछ दिन उस घर का ये जमीन दिया घर का बड़ा बेटा गल्फ में गया। మరి ఆ ఇంట్లో ఆ స్థలాన్ని ఇచ్చినటువంటి అందులో పెద్ద కుమారుడు గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. उस घर को प्रभु ने आशीष दिया है, ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. वो लड़का वहां जाकर, उनका नाम है हरी, ఆ కుమారుడు గల్ఫ్ దేశానికి వెళ్ళి, హరి ఆయన పేరు, उसने काम किया और कुछ महीने के बाद बोला पास्टर साहब आप वहां बिल्डिंग शुरुआत करने के लिए आप कोशिश करो। అక్కడికి పోయిన కొద్ది నెలలుగా ఏమన్నాడు తెలుసా, మీరు అక్కడ భవనము నిర్మాణం చేయడానికి మీరు పని ప్రారంభించండి అన్నాడు. మేము షెడ్ వేసాం కదా, మీరు బిల్డింగ్ స్టార్ట్ చేయండి, నేను డబ్బు పంపిస్తాను అని హరి అనే సహోదరుడు స్థలం ఇచ్చినటువంటి వారే. मैंने वैसे प्रार्थना किया था क्योंकि मेरा चर्च बिल्डिंग और जमीन बाहर से कोई हेल्प नहीं आना है, क्योंकि बाहर से हेल्प आया तो क्या होता, बाहर लोग आशीष पाएगा। लेकिन कलीसिया का लोग मुझे दिया तो मेरा कलीसिया का लोग बढ़ जाएगा, आशीष पा जाएगा। అయితే అనుకున్నాడు చర్చ్ బిల్డింగ్ కట్టడానికి బయట నుంచి వచ్చేవారు చర్చ్ బిల్డింగ్ కోసం సాయం చేస్తే ఆ బయట ఉన్న ప్రజలు ఆశీర్వదింపబడతారు, కానీ మా సంఘస్థులు ఇచ్చినట్లయితే మా సంఘస్థులు ఆశీర్వదింపబడతారు దేవాలని నేను ప్రార్థన చేశాను. क्योंकि कई लोग ऐसा प्रार्थना, बाहर के लोगों को मन में बात करो प्रभु हमारे लिए आशीष करते हैं, ऐसा मैं कभी प्रार्थना करने के लिए सोचना नहीं। मैं बोल रहा हूँ मेरा विश्वासी को आशीष करो, क्योंकि विश्वासी दिया तो विश्वासी आशीष पा जाएगा। బయట నుంచి ఎవరికైనా ప్రేరేపించి, బయట దేశం వాళ్ళకి ఎవరికైనా ప్రేరేపించి వాళ్ళకు మా సంఘం కట్టుకోవడానికి సాయం పంపండి దేవా అని ప్రార్థన చేయకూడదు. మన సంఘం వాళ్ళే విత్తి మన సంఘం వాళ్ళే ఆశీర్వదింపబడాలని మనం ప్రార్థన చేయాలి. वैसे चर्च बिल्डिंग के शुरुआत किया है, మేము ఆ విధంగా చర్చ్ బిల్డింగ్ ప్రారంభించాము. हमारे विश्वासी लोग मिलकर वो चर्च बिल्डिंग में काम किया है। మా విశ్వాసులు అందరూ కలిసి తట్ట పార మోసారు, పలుగు పార పట్టుకున్నారు, పనిచేశారు. वैसा उनका इनाग्रेशन का टाइम आ गया, దానికి ప్రారంభోత్సవ సమయం వచ్చింది. ఆ బిల్డింగ్ కి 3 लाख के ऊपर ऐसा खर्चा हो गया। 3 లక్షల ఖర్చు అయింది దానికి. उस परिवार उन विश्वासी लोग हमारे लिए मदद किया वो बात के लिए। మరి ఆ పని కోసం విశ్వాసులు సాయం చేశారు. वैसे इनाग्रेशन का टाइम वो गल्फ में केरल में आ गया। ఇనాగ్రేషన్ చేసే సమయంలో గల్ఫ్ దేశానికి పోయినటువంటి హరి అనే సహోదరుడు కేరళకు వచ్చాడు ఇనాగ్రేషన్ కోసం. इनाग्रेशन हो गया, ఇనాగ్రేషన్ అయిపోయింది. बहुत अच्छा से इनाग्रेशन हो गया, మంచిగా అద్భుతంగా ప్రారంభం జరిగింది. చర్చ్ ప్రారంభం. वो हरि का हाथ पूरा खाली हो गया। హరి చేతులన్నీ ఖాళీ అయిపోయాయి, ఎందుకంటే ఆ మందిరం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాడు కాబట్టి. बेटा को बोला आप बैंक में दे तो उसका इंटरेस्ट मिला, लेकिन आप दिया है परमेश्वर के हाथों में दे दिया। నువ్వు బ్యాంకులో ఇస్తే బ్యాంకు ఇంట్రెస్ట్ కల్పిస్తాడు, కానీ నువ్వు దేవుని చేతికి ఇచ్చావు. आपको 100 गुण से वापस आशीष देगा। దేవుడు 100 రెట్ల కంటే ఎక్కువగా దేవుడికి ఇవ్వగలడు అని చెప్పాను. परमेश्वर के लिए हम दिया तो परमेश्वर 100 गुण से आशीष देते हैं। మనం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు 100 అంతలుగా తిరిగి దేవుడు ఇవ్వగలడు. मैं बोला आप चिंता मत करो, बोला నువ్వు భయపడకు అని చెప్పాను నేను. कुछ दिनों से बाद उसको शादी का जरूरी है। ఆయనకు వివాహం సమయం వచ్చేసింది కొద్ది రోజుల్లో. हमारा पास एक इड़की कुछ जंगल का देश है, इसे ఇడికి అనేటువంటిది ఒక పర్యాటక ప్రాంతము, చాలా అడవి ప్రాంతంగా ఉంటున్నది. लेकिन हमारा पास एक तिरुवल्ला एक नाम जगह है, తిరువెల్ల అనేటువంటి సిటీ ఉంది. ఇదేమో మారుమూల పట్టణం, అది మారుమూల ప్రాంతం. తిరువెల్ల అనేది ఒక పట్టణం ఉంది. उधर से एक अच्छा लड़की से शादी हुआ। ఆ పట్టణానికి చెందినటువంటి ఒక అమ్మాయితో పెళ్ళైంది. అబ్బాయికి एक विश्वासी अच्छा विश्वासी लड़की है, ఆ ఇంట్లో ఒక్కతే అమ్మాయి, మంచి విశ్వాసి కుటుంబం. उनका पापा गवर्नमेंट जॉब
गवर्नमेंट जॉब करते हैं వారి యొక్క తండ్రి గారు మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. और एक ही बेटी है, ఒక్కతే బిడ్డ. उधर से शादी हो गया. అలాంటి అమ్మాయితో పెళ్లి జరిగింది. देखो उसने इडकी में दे दिया, कोई नहीं देखा कि उधर कोई ज्यादा आने वाला नहीं है. ఇడికిలో ఆయన ఇచ్చాడు. ఇడికి అనే మారుమూల ప్రాంతంలో ఆయన దేవుని కోసం ఇచ్చాడు. लेकिन हम कुछ परमेश्वर को दिया तो कुछ फॉर्म दिया तो फॉर्म में लिखे, कंडीशन में लिखे थे जॉनसन. కొంతమంది ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ బ్రోకర్ ఇస్తే దాని మీద ప్రెజెంటెడ్ బై జాన్సన్ అని రాస్తారు. आज जॉनसन ऐसा घूम रहे हैं. చర్చిలో తిరుగుతూ ఉంటుంది ఆ ఫ్యాన్ జాన్సన్ అనే పేరు. लेकिन उसने दे दिया, कहीं भी नहीं लिखा, लेकिन परमेश्वर ने स्वर्ग में लिखे रखा. కానీ ఆయన పేరు ఎక్కడ కూడా రాయబడి లేదు. ఈయన ఇచ్చాడు దీనికోసం ఇన్ని డబ్బులు అని చెప్పేసి. కానీ ఈయన పేరు దేవుడు రాసుకున్నాడు పరలోకంలో. उसने उसको सिटी में आकर उसको आदर दिया परमेश्वर ने. దేవుడి మారుమూల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి దేవుడు మారుమూల ప్రాంతంలో ఈయన సాయం చేస్తే, దేవుడి విషయాల్లో ఖర్చు పెడితే, ముఖ్యమైన పట్టణంలో తిరువెల్ల పట్టణంలో దేవుడు అతనికి ఇచ్చాడు స్థలం. एक अच्छा घर भी उनको तिरुवल्ला पटन में मिल गया. ఈ తిరువెల్ల పట్టణంలో అతనికి ఒక ఇల్లు ఇవ్వబడింది. मैं विश्वास करता हूं 30 लाख रुपया का ऐसा అది 30 లక్షల వాల్యూ చేసేటువంటి ఆస్తి అతనికి ఇవ్వడం జరిగింది. ये 3 लाख का खर्चा वहां किया, लेकिन 30 लाख का ये उधर परमेश्वर ने 3 లక్షల రూపాయలను మందిరం కోసం ఖర్చు పెట్టాడు. కానీ దేవుడు చేశాడు 30 లక్షల వర్త్ఫుల్ స్థలాన్ని దేవుడు పట్టణంలో ఇచ్చాడు. उनका शादी के टाइम में एक कार भी मिला उनको. వివాహ సమయంలో కారు కూడా ఇచ్చారు అతనికి. प्रभु कितना महान परमेश्वर है. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని దాచుకోడు. क्योंकि परमेश्वर कभी नहीं भूलेगा. దేవుడు ఎప్పుడు మర్చిపోడు నువ్వు చేసిన కార్యాన్ని. आप परमेश्वर को दे दो, परमेश्वर आपको आशीष देगा. నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. परमेश्वर का कलीसिया के लिए आप दिया तो 100 गुण से आपको आशीष देगा. నీవు దేవుని మందిరం కోసం నువ్వు ఇచ్చినట్లయితే, సంఘములో నువ్వు ఇచ్చినట్లయితే 100 కంటే ఎక్కువగా దేవుడు నిన్ను परमेश्वर ఆశీర్వదిస్తాడు. कभी नहीं भूलेगा. దేవుడు ఎప్పుడు మర్చిపోడు. उनका हरि का छोटा भाई है, वो अभी इधर पहले हमारा तेलंगाना में आया है. మరి హరి యొక్క తమ్ముడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు. ఆయన वो अभी अच्छा रीति से बाइबल कॉलेज में पढ़ाई कर रहे हैं. ఇప్పుడు మంచిగా బైబిల్ కాలేజీలో చదువుతుంటున్నాడు. ఆయన 5 साल का पढ़ाई बीडी पढ़ाई कर रहा है. बीडी బీటెక్ తర్వాత బీడీ అనే కోర్సు ఉంటుంది. ఆ బీడీ కూడా చేశాడు. उधर पढ़ाई करने के लिए बहुत पैसा खर्चा होता है. అక్కడ కేరళ రాష్ట్రంలో ఈ బీటీహెచ్ కానీ బీడీ కానీ చదవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది సేవ కోసం. सबसे अच्छा बाइबल कॉलेज में उनको एडमिशन मिला है. మంచి బైబిల్ కాలేజీలో అతనికి అడ్మిషన్ దొరికింది. लेकिन उनका फीस जमाने के लिए परमेश्वर ने देखभाल किया है. అతని ఫీజులు చెల్లించడానికి కావలసిన అన్ని దేవుడు సాయం చేశాడు. क्योंकि आने वाला महीनों में ये महीनों में उनका एग्जाम पूरा हो रहे, 5 साल पूरा हो रहे और ग्रेजुएशन भी हो रहे. అతనికి గ్రాడ్యుయేషన్ కూడా వచ్చే నెలలో జరగబోతా ఉంది. 5 సంవత్సరాలుగా పూర్తి చేస్తున్నాడు ఆయన కోర్సు. देखो परमेश्वर के लिए उस घर कुछ दिया, उनका बच्चों को भी परमेश्वर ने आशीष किया है. దేవుడు తన మందిరం కోసమై తన సేవ కోసమై విత్తినప్పుడు తన పిల్లల కోసం దేవుడు అద్భుతమైన రీతిలో కార్యం చేస్తున్నాడు. हम परमेश्वर के लिए कुछ दे तो हमारा बच्चा लोग आशीष पा जाएगा. మనము దేవుని కొరకు ఏదైనా ఇచ్చినట్లయితే మన పిల్లలు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. कभी परमेश्वर ने नहीं भूलेगा जो देते हैं. ఎవరైతే ఇస్తారో దేవుడు వారిని ఎన్నడూ కూడా మర్చిపోడు. हमें हम परमेश्वर के वचन में वापस आए. మన వాక్యంలోకి వెళ్తున్నాము. कि ऐसा नहीं कि विश्वास बिना विश्वास के साथ परमेश्वर खुशी नहीं होगा. హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అని రాయబడింది. क्योंकि विश्वास के बारे में सारा कुछ इस अध्याय में लिखा है. ఈ 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి రాయబడింది. मलयालम में एक बार मैं पढ़ना चाहता हूँ, क्योंकि इसमें एक में पढ़ा है വിശ്വാസം എന്നതോ ആശിക്കുന്നതിന്റെ ഉറപ്പും കാണാത്ത കാര്യത്തിന്റെ നിശ്ചയമാകുന്നു എന്ന് ദൈവത്തിന്റെ വചനത്തിൽ ഓർപ്പിക്കുന്നു. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని ఇప్పుడు మలయాళంలో చదివాడు సహోదరుడు. తెలుగులో ఏం రాయబడిందంటే విశ్వాసమరునని నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరుడకు రుజువునై ఉన్నది. आमेन. ఆమేన్. आशय की बातों के निश्चय है. ఏదైతే మనము నిరీక్షిస్తున్నామో అది నిశ్చయమై ఉన్నది. ये विश्वास के बारे में कई व्यक्ति लोगों के बारे में इधर लिखा है. ఈ 11వ అధ్యాయంలో విశ్వాసము కలిగిన వీరుల గురించిన లిస్ట్ ఇందులో రాయబడింది. విశ్వాస వీరుల యొక్క లిస్ట్. ऐसा कई डिनोमिनेशन में है, क्योंकि पुराना नियम के बारे में नहीं बोलना है, सिर्फ नया नियम
हम पढ़ना है, नए नियम के बारे में कलीसिया में बोलना है। కొంతమంది కొన్ని డినామినేషన్ లో కొన్ని సంఘాల్లో ఏ విధంగా ఉంటుందంటే పాత నిబంధన గురించి మనం మాట్లాడొద్దు, కొత్త నిబంధన గురించి మాట్లాడాలని చెప్తారు కొంతమంది. पुराना व्यक्ति लोगों के बारे में हम नहीं बोलना है, सिर्फ नया लोगों के बारे में, नया नियम के बारे में बोलना है। పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు, కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడాలి. लेकिन इधर देखो, हानोक से लेकर हाबेल से लेकर वैसे कई विश्वास वीर लोगों का बारे में ऐसे लिखा है। కానీ ఇక్కడ మనం చూసినట్లయితే హేబేలు మొదలుకొని, హేబేలు అంటే మొట్టమొదటగా విశ్వాసంతో దేవునికి అర్పణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. హేబేలు మొదలుకొని ఎంతో మంది విశ్వాస వీరుల గురించి ఇక్కడ రాయబడింది. 32 वचन में ऐसे लिखा है, बाराक, गिदयोन, दावीद, ऐसे कई लोगों के बारे में लिखने के बाद उन लोगों के बारे में बोलना है तो समय ज्यादा लेकर निकाल के बोलना चाहिए। 32వ వచనంలో చెప్తా ఉంది, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. అంటే వీళ్ళ గురించి వివరించడానికి సమయం చాలదు. కానీ కొంతమంది గురించి వివరించాడు, ఇంకా కొంతమంది గురించి వివరించడానికి సమయం చాలదని అక్కడ పేరు చెప్తున్నాడు. इसका मतलब ये नहीं है उनका बारे में नहीं बोलना है, उनका बारे में बोलना है तो समय निकाल के, क्या समय निकाल के परमेश्वर उनका जीवन में क्या क्या किया है वो बारे में कलीसिया में बताना है। परमेश्वर का अद्भुत कार्य में, अद्भुत बातों में कैसे उनको चलाया वो बात उनको कलीसिया में बताना है। మనం చదివినటువంటి పేర్లను గురించి మనం చెప్పకూడదు అని అర్థం కాదు, కానీ మనం వాళ్ళని గురించి చదవాలి. మనం వాళ్ళు చేసినటువంటి విశ్వాసం ద్వారా వాళ్ళ జీవితంలో జరిగిన కార్యాల గురించి మనం ధ్యానించాలి, వారిని గురించి మనం కూడా ప్రకటించాలి. बिना विश्वास का द्वारा परमेश्वर को कोई भी खुशी नहीं कर सकते हैं। విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచుట అసాధ్యము. कि 5वां अध्याय में, 5वां वचन में ऐसे लिखा है, 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, हानोक विश्वास के साथ परमेश्वर के साथ चला है। హనోకు విశ్వాసముతో దేవునితో నడిచి ఉన్నాడు. हानोक विश्वास के साथ परमेश्वर के साथ चला है। హనోకు విశ్వాసముతో దేవునితో నడిచి ఉన్నాడు. इसलिए उसको मृत्यु नहीं आया, परमेश्वर ने ऊपर उड़ा लिया। అందుకే అతను మరణించలేదు, దేవుడే అతనిని నేరుగా కొనిపోయాడు మరణం లేకుండానే. वो निकालने से पहले अच्छा मृत्यु में अच्छा गवाह प्राप्त करके उसने निकाला। దేవుడు ఆయనను కొనిపోవడానికి ముందు ఈ భూమి మీద హనోకు ఒక విశ్వాస వీరుడుగా నడిచి ఉన్నాడు అని రాయబడింది. ये वचन सुनकर बहुत खुशी हो गया है। ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆనందం కలుగుతా ఉంది. हानोक परमेश्वर के साथ चला है। హనోకు దేవునితో నడిచాడు. परमेश्वर हानोक के साथ चला है। దేవుడు హనోకుతో నడిచాడు. हालेलुया। హల్లెలూయా. एक इस दुनिया को बनाने वाला परमेश्वर एक मनुष्य के साथ चलने के लिए तैयार है। దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు మానవునితో నడవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది. आप विश्वास करते हैं क्या मेरे साथ परमेश्वर ने चलने के लिए तैयार है? आप विश्वास करते हैं क्या? నువ్వు నమ్ముతున్నావా ఈ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నాతో పాటు కలిసి నడవడానికి ఇష్టపడుతున్నాడు అని? इस दुनिया में बड़ा बड़ा मनुष्य लोग अपना छोटा छोटा मनुष्य के साथ चलने के लिए तैयार नहीं है। ఈ లోకంలో గొప్ప గొప్ప వారుగా ఉన్నటువంటి వారు బలహీనుడైనటువంటి వారితో, అల్పులైనటువంటి వారితో కలిసి నడవడానికి వారికి ఇష్టం ఉండదు. लेकिन परमेश्वर आप लोगों के साथ चलने के लिए तैयार है। కానీ దేవుడు నీతో నడవడానికి ఇష్టపడుతున్నాడు. क्योंकि हानोक के साथ परमेश्वर ने चला है। హనోకుతో దేవుడు నడిచాడు, परमेश्वर के साथ हानोक भी चला है। దేవునితో పాటు హనోకు కూడా నడిచాడు. कई नेता लोग अपना दूसरों को दूर रखने के लिए कोशिश कर रहे हैं। కానీ కొంతమంది నేతలు, నాయకులు ఏ విధంగా ఉంటారంటే బలహీనులైనటువంటి వారిని, చిన్న వ్యక్తులను దూరం ఉంచుతారు. लेकिन हमारा परमेश्वर जिसका मन है उसके साथ चलने के लिए तैयार है। उसके साथ आने वाला, उसके साथ चलने वाला परमेश्वर हमारा परमेश्वर है। కానీ మన దేవుడు ఎవరైతే హృదయాలు తెరిచి దేవా నీవు నాతో ఉండాలి అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నీతో నడవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చెప్పండి. हालेलुया। मैं ऐसा सोच रहा, इतना बड़ा परमेश्वर कैसे एक छोटा मनुष्य के साथ पैर रख के चलते हैं? ఇంత గొప్ప దేవుడు ఒక చిన్న సూక్ష్మ జీవి లాంటి ఒక మనిషితో ఏ విధంగా కలిసి నడుస్తున్నాడు. लेकिन कितना बड़ा परमेश्वर है तो भी कि छोटा मनुष्य के साथ चलने के लिए वो भी तैयार है। అంత గొప్ప దేవుడు చిన్న మనిషితో నడవడానికి ఆయన సిద్ధంగా
ఉన్నాడు. आप ऐसा विश्वास करो परमेश्वर मेरे साथ आपके साथ में चलने के लिए तैयार है तो जरूर आपके घर में उतर के आके आप जहां काम करते वहां आते, आप कहां कलीसिया में जाते वहां भी आने के लिए हमारा परमेश्वर तैयार है. దేవా నేను నీతో పాటు నడుస్తాను అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని నువ్వు దేవునికి చెప్తావో నీతో పాటు నీ ఇంటిలోనికి వస్తాడు, నీతో పాటు నీ పని దగ్గరికి వస్తాడు, నీతో పాటు నీ మందిరంలోనికి దేవుని సన్నిధానంలోనికి దేవుడు వస్తాడు. हालांकि मृत्यु से उठाने से पहले परमेश्वर को खुशी कर दिया है. హనోకు ఈ భూమి మీద నుండి ఎత్తబడడానికంటే ముందు హనోకు దేవుని సంతోషపరిచాడు. आप आज सोचो मेरा बाप में परमेश्वर खुशी है क्या? నా జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అని ఒకసారి నీకు నువ్వు ప్రశ్నిస్తు. मेरा विश्वास में परमेश्वर खुशी है आप सोचो. నా విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా అని ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించు. मेरा चाचरण में मेरा आराधना में परमेश्वर खुशी है आप आज सोचो. నా ప్రవర్తన ద్వారా నా క్రియల ద్వారా దేవుడు సంతోషంగా ఉన్నాడా, నా ఆరాధన ద్వారా దేవుడు సంతోషంగా ఉన్నాడా అని ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ग्रहण उड़ाने से मृत्यु से उड़ाने से पहले परमेश्वर को खुशी किया ये व्यक्ति ऐसा नाम कमाया है. చూడండి హనోకు ఈ లోకము నుండి మరణం రుచి చూడకుండా ఎత్తబడడానికంటే ముందు ఆయన దేవుణ్ణి ఎంతగానో సంతోషపరిచాడు, ఒక పేరును సాధించుకున్నాడు హనోకు. हमें एक अच्छा पृथ्वी में एक अच्छा गवाह बन गया ऐसा बोल. ఈ భూమి మీద ఒక మంచి సాక్షిగా అతను తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. उड़ने से पहले ఆయన ఎత్తబడడానికంటే ముందు. इन दिनों में हम ऐसे नहीं है ఈ రోజు మనం ఆ విధంగా లేదు. क्योंकि हम लोग मरने के बाद हमारे बारे में अच्छा बोल. మనం చనిపోయిన తర్వాత మన గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. अगर मैं मर गया तो मेरा क्या समय ऐसे पड़ा है नहीं देखा है. నేను చనిపోయాను అనుకోండి, लोग आज आगे बोलते हैं जॉनसन अच्छा काम किया, अच्छा सेवा किया, अच्छा व्यक्ति था, ऐसा ऐसा बोलते हैं. ఆ సమాధి పెట్టెలో పెడతారు కదా డెడ్ బాడీని, అక్కడికి వస్తారు అందరూ వచ్చి అయ్యో జాన్సన్ మంచి సేవ చేశాడండి, ఆయన మంచి వ్యక్తి, మంచి సాక్ష్యం కలిగినాడని చచ్చిపోయిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. क्योंकि हम जिंदा है तब कोई भी ऐसे नहीं बोलते. మనం బతుకున్నప్పుడు ఎవడు మన గురించి మంచిగా మాట్లాడాలి, मरने के बाद बोलते हैं. చచ్చిపోయినాక మాట్లాడతారు. लेकिन हारों के बारे में ऐसे लिखा है इधर से उड़ने से पहले अच्छा गवाह बन कर प्रभु के पास गया है. కానీ హనోకు ఈ లోకము నుండి కొనిపోవడానికంటే ముందే ఒక మంచి సాక్ష్యము కలిగి దేవుణ్ణి సంతోషపరిచిన వాడుగా ఉన్నట్టుగా ఆయన పేరు సంపాదించుకున్నాడు. ऐसा गवाह हम बनाना है. మనము కూడా అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకుందుము గాక. हम उड़ने से पहले परमेश्वर को खुशी दिया व्यक्ति है ऐसे बोलकर हम उड़ना है. ఈ లోకము నుండి మనల్ని దేవుడు తీసుకొని పోవడానికంటే ముందు దేవుని సంతోషపరిచే వారిగా ఒక మంచి సాక్ష్యం కలిగిన వారిగా మన ముందుము గాక. आमीन. फिर ऐसे लिखा है क्योंकि एक व्यक्ति परमेश्वर के पास आते हैं. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినాక 6 वचन पढ़िए 6వ వచనం हाँ. 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేవాడని నమ్మవనను కదా. बस उधर लिखा है परमेश्वर के पास कोई आए तो उसको विश्वास होना है परमेश्वर है. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని वो है बोल के विश्वास करना. हाँ परमेश्वर के पास कोई आए तो वो है ऐसा विश्वास होना है. ఆయన ఉన్నాడని ఆ దేవుని దగ్గరికి వచ్చే వారంతా ఆయన ఉన్నాడని మనం నమ్మాలంట. ऐसा विश्वास करके हम कलीसिया में आए हैं ना. ఆయన ఉన్నాడని నువ్వు వచ్చావా? ఎంతమంది వచ్చారు? yes hallelujah. आज विश्वास करते हैं हमारा बीच में परमेश्वर है. विश्वास करते हैं क्या? యేసయ్య మన మధ్యలో ఉన్నాడని నమ్ముతున్నారమ్మా? చేయండి మరి. वो विश्वास के साथ इधर आए हम. ఆ విశ్వాసంతో మనం వచ్చాము ఇక్కడికి. 11:3 में ऐसे लिखा है ये सब कुछ बनाए परमेश्वर है ऐसे विश्वास करके हम आए हैं. 11:3 వచనం ప్రకారంగా సమస్తాన్ని దేవుడే సృష్టించాడు, ఆయన సృష్టికర్త అని నమ్ముతున్నాము. पृथ्वी में जो है परमेश्वर के वचन का द्वारा बनाए हम विश्वास करते ఈ हैं. సృష్టిలో భూమి మీద ఏవైతే నిర్మింపబడి ఉన్నాయో అవన్నీ తన వాక్యము ద్వారా నిర్మించబడి ఉన్నావని అక్కడ రాయబడింది 11:3లో. इसलिए हम भी विश्वास कर रहे हैं मैं जहां जाऊं परमेश्वर के पास जाए तो परमेश्वर है ऐसा विश्वास
हमारा जीवन में होना है। మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి. सिर्फ कलीसिया में नहीं है, సంఘంలో మాత్రమే లేడు ఆయన, हमारा घर में, మన ఇంట్లో ఉన్నాడు. हमारा बेडशीट बिछा के घुटने टेक कर रुका तो वहां भी मेरा परमेश्वर उतर के आएगा, वो विश्वास होना है। నీ యొక్క బెడ్ పక్కన నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. अगर बेडशीट नहीं तो भी वहां घुटने टेक कर रुक के प्रार्थना करना, घुटने टेक कर रुक के हम विश्वास करते हैं मैं परमेश्वर के पास आ गया, विश्वास किया तो जरूर परमेश्वर है। నువ్వు కింద ఏది పరచుకోకుండా మోకరించినా కూడా అక్కడ దేవుడు నీ దగ్గర ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. ఉన్నాడు అక్కడ. आमीन। और दूसरा वचन ऐसा है, जिनको खोज करते उनके लिए प्रतिफल। ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. जिन्होंने खोज किया उनके लिए प्रतिफल मिल जाते हैं। ఎవరైతే వెతుకుతారో ఆయన ఉన్నాడని నమ్మాలట. రెండోది ఎవరైతే ఆయన వెతుకుతారో వారికి ఫలం ఇచ్చే దేవుడు. आमीन। ఆమేన్. जो कौन विश्वास करते हैं मैं जहां जाऊं मेरा परमेश्वर है, विश्वास करते हैं उनके लिए प्रतिफल है, परमेश्वर ने वचन में लिखा है। నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడు అని నువ్వు నమ్మినప్పుడు, దేవుడు నువ్వు వెతికినప్పుడు ఆయన నీకు ఫలం ఇచ్చే దేవుడు. मैं विश्वास करता हूं आप लोग विश्वास के साथ आए, जरूर आपको प्रतिफल मिल जाएगा। మీరు ఈ రోజు విశ్వాసంతో వచ్చారు, ఈ రోజు దేవుడు మీకు అద్భుతంగా ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. कई अन्य लोग ऐसे बोलते हैं, अरे विश्वास में आने के बाद आपको ये मिल रहे वो मिल रहे, आपको आशीष पाते, आपको घर मिल रहे, गाड़ी मिल रहे, आपका बच्चा परमेश्वर ने इतना ऊंचा उड़ा रहे, क्यों ऐसा होते हैं? కొంతమంది అన్యులు మన గురించి చెప్తా ఉంటారు, అరే మీరు దేవుని దగ్గరికి పోయిన తర్వాత మీరు ఇల్లు కట్టుకున్నారు, బండి కొనుక్కున్నారు, మీ పిల్లలు బాగా చదువుకున్నారు, ఎందుకు ఇలా జరుగుతా ఉందని అన్యులు మన గురించి అడుగుతా ఉంటారు. ये वजन के द्वारा हमको मिलते, क्योंकि उनके पास आने वालों को प्रतिफल मिल जाते हैं। ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. हालेलुया। హల్లెలూయా. मैं विश्वास करता हूँ आने वाले दिनों में, अभी प्रतिफल नहीं मिला है तो भी आने वाले दिनों में आप लोगों को प्रतिफल मिल जाएगा। మీరు ఇంకా మీ జీవితంలో ప్రతిఫలం నాకు దొరకలేదని మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ రానున్నటువంటి దినాల్లో మీ అందరికీ ఖచ్చితంగా ఈ విధమైన విశ్వాసంతో ఉన్నట్లయితే ప్రతిఫలాన్ని ఇస్తాడు అందరికీ. क्योंकि ये पौलुस इब्रानी विश्वासियों को बोल रहे हैं, आप विश्वास के साथ जहां परमेश्वर को उपस्थिति में आया तो आपको प्रतिफल मिल जाएगा। మీరు ఆయన ఉన్నాడని విశ్వాసంతో మీరు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయనను వెతికినట్లయితే ఆయన మీకు ఖచ్చితంగా ఫలం ఇస్తాడని పౌలు చెప్తున్నాడు ఎబ్రీ విశ్వాసులకి. कई विश्वासी नायक के बारे में ऐसे लिखा है, మరి ఈ విధంగా విశ్వాస నాయకుల గురించి, విశ్వాస వీరుల గురించి ఈ విధంగా రాయబడింది. कि अब्राहम के बारे में लिखा है, అబ్రహాము గురించి రాయబడింది. अब्राहम को बोला है मैं तेरा संतान को तारा, आकाश का तारा का जैसा बनाऊंगा। నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె నేను చేయబోతున్నాను అని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. अब्राहम को बोले मैं तेरा ढल हूं। अब्राहम को परमेश्वर ने बोले मैं तेरा ढल, నేను నీకు కేడెమును డాలునై ఉన్నాను అని చెప్తున్నాడు అబ్రహాంతో దేవుడు. Praise the Lord. ఆమేన్. ये ढल क्यों होते हैं? డాలుగా ఉన్నాడంట దేవుడు మనకు, డాలుగా, కేడెముగా. क्योंकि इसका मतलब ये अब्राहम तू आया हुआ एक युद्ध के अंदर है। అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఒక యుద్ధ రంగంలోకి వచ్చావు అబ్రహాము. अगर युद्ध के अंदर आपका ऊपर कुछ तलवार आए तो मैं सहन करूंगा। నీ ముందు యుద్ధములో తల్వారుతో నిన్ను కొట్టుతున్న సమయంలో నేనొక డాలులాగా నేను నిలబడతాను. आपका ऊपर कुछ विरोध आया तो मैं आपका सामने खड़ा हो जाएगा। నీ మీదకి ఏదైతే దాడి జరుగుతుందో, ఏదైతే నీ మీద యుద్ధం జరుగుతుందో దాన్ని నేను ఎదుర్కొంటాను ఒక డాలులాగా అని దేవుడు చెప్తున్నాడు. आपका ऊपर कुछ भी मुसीबत है, लेकिन मैं ढल का जैसे आपका सामना है। నీ ఎదుట ఏదైతే కష్టము, శ్రమ, శోధన వచ్చిందో నేను డాలుగా ఉండి ఆ శ్రమ, కష్టాన్ని నేను ఎదుర్కొన్నాను బిడ్డ. दावीद एक बार भजन संगीता ने ऐसा लिखा है, मेरा ढल आपका पास है। मेरा ढल ढल yes యెహోవాయే నా కీడెము, the Lord is my shield. मेरा ढल आपका पास है। मेरा ढल मेरा shield आपके पास. या
నా డాలు నీ యొద్ద ఉన్నది. आमेन प्रेज़ द लॉर्ड दावीद ने ऐसे लिखा है क्यों ऐसे है ఎందుకు అలా రాశాడు? क्योंकि ఆ, हमारा हाथ में ऐसा डाल है तो कोई आग मेरे विरुद्ध आए तो हम ऐसे ऐसे करते तलवार आए तो हम ऐसे रुक के ये करते ఏదైనా యుద్ధం జరిగినప్పుడు కత్తితో దాడి చేస్తున్నప్పుడు మనము ఆ డాలు ఇటు ఇటు జరుపుతాం. ఎందుకంటే వాళ్ళు కత్తితో కొడతామని కాబట్టి డాలు మనం పట్టుకుంటున్నాం. लेकिन पीछे से हम लोग जो देख नहीं है वो भी आज हमारा साथ आएगा అయితే ముందు నుంచి వచ్చే దాడిని చూసి ఇట్లా ఇట్లా పట్టుకొని నువ్వు ఎదుర్కొంటున్నావు. మరి నీకు కనపడకుండా అదృశ్యంగా వెనక నుంచి వచ్చే శత్రువుని ఎవరు ఎదుర్కోవాలా? हम देखे वो वायरस को भी ये टल परमेश्वर के हाथ में है तो वो टल गया आमेन హల్లెలూయా. हम बिना देखे वो वायरस को भी वो टल మన కంటికి కనబడినటువంటి ఆ వైరస్ ను కూడా దేవుడే ఒక డాలుగా ఉండి దాన్ని ఎదుర్కొంటున్నాడు. ये हमारा हाथ में है तो वायरस को रुक नहीं सकते हैं డాలు మన చేతిలో ఉంటే ఆ వైరస్ ను మనం ఆపలేము. लेकिन परमेश्वर का हाथ में है तो हमारा विरुद्ध में जो अंधकार में जो दुष्टात्मा के सेना को और वायरस को जो हमारा ऊपर आते तलवार को सबको रुकावट देने के लिए परमेश्वर के हाथ में हमारा ढल है అయితే ఆ డాలు మన చేతిలో ఉంటే అన్నిటి మనం ఆపలేము, కానీ ఆ డాలు దేవుని చేతిలో ఉన్నది కాబట్టి నీ మీదకి వచ్చే వైరస్, నీ మీదకి వచ్చే రోగము, నీ మీదకి వచ్చే శ్రమ, నీ మీదకి వచ్చే అపవాది క్రియలు, నీ మీదకి వచ్చే ప్రతి పరిస్థితిని దేవుడే డాలుతో చెదరగొడతాడు. 91 भजन संगीत में ऐसा लिखा है कि अंधेरे में आते मुसीबत को संभालने वाला परमेश्वर हमारा परमेश्वर है. 91వ కీర్తనలో రాయబడింది, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణమునకు నీవు భయపడకుందువు. రాత్రి వేళ వచ్చే తెగుళ్ళు, పగటి వేళ వచ్చే రోగాలు, వీటన్నిటికీ దేవుడు ఎదురిస్తున్నాడు. क्योंकि हमारा ढल परमेश्वर के हाथ में है. మన డాలు దేవుని చేతిలో ఉన్నది. इसलिए दावीद ऐसे कहते हैं, एक युद्ध मेरा ऊपर आए तो मैं कभी नहीं डरूंगा. నా మీద యుద్ధానికి దండెత్తి దిగినా నేను భయపడను అంటున్నాడు దావీదు. मेरे सामने कई लोग मेरा विरुद्ध कई लोग आए तो मैं कभी नहीं डरूंगा क्योंकि मेरा ढल परमेश्वर के हाथ में నా है. మీదకి ఎంతమంది దండెత్తి వచ్చినా నేను దేనికి ఎవరికి భయపడను, ఎందుకంటే నా డాలు దేవుని చేతిలో ఉన్నది. क्योंकि हमारा विरुद्ध एक हमारा पड़ोसी कुछ बोला था हमारा 2 हफ्ता चला गया. మనకు విరుద్ధంగా మన పొరుగువాడు ఎవడైనా మాట్లాడితే 2 వారాలు మనం నష్టపోతాం. फिर टेंशन है पास्टर हमारे लिए प्रार्थना पड़ोसी ऐसे बोला प्रार्थना करने ऐसे అయితే बोला. పాస్టర్ దగ్గరకు వచ్చి చెప్తారు, ఇదిగో ఆమె ఈ విధంగా అన్నది, ఆయన ఈ విధంగా అన్నాడు అని బాధతో దుఃఖంతో దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు. दावीद ऐसे कहते हैं 1000 लोग मेरे पास आए तो मैं डरना కానీ गया. దావీదేమన్నాడు, 1000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడను అన్నాడు. परमेश्वर मेरे साथ है. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా वो ఉన్నాడు. विश्वास के साथ बोल रहे परमेश्वर मेरे साथ है. విశ్వాసంతో చెబుదాము, దేవుడు నాతో ఉన్నాడు. చెప్పండి విశ్వాసంతో. आमीन. इसलिए बोल रहे मेरा ढल उनका हाथ में है. నా డాలు ఆయన చేతిలో ఉన్నది. और आखिरी में रूप में हम देखे जब गोलियत के साथ लड़ने के लिए जाते हैं మరి దావీదు గొలియాతుతో పోరాటం చేయడానికి వెళ్తున్నాడు. उसके पास ढल नहीं है लेकिन वो गोलियत का सामने रुकने वाले का हाथ में ढल है. మరి గొలియాతు ఎదుట డాలు మోసేవాడు ఒకడు ఉన్నాడు, కానీ దావీదు ముందు డాలు లేదు. दाऊद के पास एक कैदी और 5 पत्थर है. దావీదు దగ్గర చిన్న చేయి సంచి, అందులో 5 నున్నటి రాళ్ళు ఎదుర్కొన్నాడు. उस समय में भी दाऊद को विश्वास मेरा ढल है परमेश्वर का ఆ हाथ में है. సమయంలో దావీదు ఏమనుకున్నాడంటే దేవుడే నా డాలై ఉన్నాడు. तो दाऊद के हाथ में ढल नहीं है सिर्फ पत्थर है. మరి దావీదు చేతిలో డాలు లేదు, కానీ రాళ్ళు మాత్రం ఉన్నాయి. हालेलुया. हमारा ढल परमेश्वर के हाथों में है. మన డాలు దేవుని చేతిలో ఉన్నది. अब्राहम को बोला है तेरा संतान को तारा के जैसे बनाऊंगा. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేయబోతున్నాను అన్నాడు దేవుడు. आमीन. आमीन. हम गिन नहीं सकते हैं. అంటే నువ్వు లెక్క పెట్టలేనంత సంఖ్య. उस समय में अब्राहम के पास एक की भी बेटा नहीं है. ఏ సమయంలో దేవుడు చెప్పాడు ఈ మాట? ఒక్క కొడుకు కూడా లేని సమయంలో దేవుడు చెప్పాడు. लेकिन वो बोल रहे परमेश्वर ने बोल रहे मैं तेरा संतान को तारा का जैसे बनाऊंगा. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేయబోతున్నాను. क्योंकि तारा का गुण है ऐसा है
నక్షత్రం యొక్క స్వభావం ఏంటంటే रोशनी देते हैं, అది ప్రకాశిస్తుంది, వెలిగిస్తుంది. ऊंचे स्थानों में बैठते हैं। అది ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. परमेश्वर ये चाहते हैं तेरा बेटा को दूसरों को रोशनी देने के लिए। ఆమేన్. నీ పిల్లల్ని దేవుడు ఇతరులకు వెలిగించేవారుగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. आमीन। ఆమేన్. मैं तेरा बच्चों को स्टार बनाऊंगा, నీ పిల్లలను నక్షత్రాలుగా చేయబోతున్నాను, స్టార్లుగా మార్చబోతున్నాను, दुनिया का स्टार बनाऊंगा, లోకానికి నక్షత్రాల వలె చేయబోతున్నాను అంటున్నాడు దేవుడు. दूसरों को रोशनी देने के लिए मैं उनको ऊंचे स्थानों में रखूंगा। ఇతరులకు వెలిగించుటకై వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతానంటున్నాడు దేవుడు. आप आपका बच्चों को देखकर अभी का परिस्थिति देखकर मार्किंग मत डालो। आने वाले दिनों के आपका बच्चों को इंजीनियर और डॉक्टर ऊंचा स्थान, ऊंचा परमेश्वर के दास को बनाने के लिए परमेश्वर खोज रहा हूं, कोशिश कर रहा हूं। ఈ రోజు నీ పిల్లల్ని చూసి నువ్వు బాధపడకు, ఈ రోజు నీ పిల్లల్ని చూసి కృంగిపోకు. ఒక రోజు దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో డాక్టర్స్ గా, ఇంజనీర్లుగా, సేవకులుగా, ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు వారిని నిలబెట్టకపోతున్నాడు. आमीन, ఆమేన్. आमीन। पर अब्राहम ने वो विश्वास किया, वैसे हो गया। అబ్రహాము ఆ మాటను నమ్మాడు, ఆ రకంగానే జరిగింది. हम विश्वास करना है, మనం విశ్వాసం ఉంచాలి. अब्राहम भी विश्वास के साथ चला है, అబ్రహాము విశ్వాసంతో నడిచాడు, वो भी परमेश्वर को खुशी दिया है। దేవుణ్ణి సంతోషపరిచాడు అబ్రహాము తన విశ్వాసం ద్వారా. आमीन, ఆమేన్. हालेलुया। मैं जल्दी से समाप्त करना चाहता हूँ। నేను త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. मरकुस का किताब में एक कहानी है। మార్కు సువార్తలో ఒక సంఘటన ఉంది. అక్కడ उधर एक पक्षपात रोगी को प्रभु के पास लेके आए, प्रभु यीशु मसीह के पास आ गए, ఒక పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. क्योंकि एक कार्ड पे 4 लोग एक व्यक्ति को पक्षपात रोगी को लेके आया। నలుగురు వ్యక్తులు ఆయనను మంచం మీద మోసుకొని పక్షవాత రోగిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. लेकिन लोग सब सुनाए प्रभु यीशु मसीह इस घर पे है, యేసు ప్రభు ఈ ఇంట్లో ఉన్నాడని చెప్పేసి వారికి తెలిసిపోయింది. कि कई लोग वहां इकट्ठा हो गया। చాలా మంది ఆ ఇంట్లో జమ చేరారు. क्योंकि प्रभु यीशु मसीह कहाँ है, प्रभु यीशु मसीह का वचन कहाँ है, वहां लोग इकट्ठा हो जाएगा। యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో, యేసు ప్రభు మాటలు ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రజలందరూ గుమిగూడతారు. क्योंकि प्रभु यीशु मसीह के पास बीमारियों को चंगाई देने के लिए सामर्थ्य है। యేసు క్రీస్తు దగ్గర రోగులను స్వస్థపరిచే సామర్థ్యం ఉంది. क्योंकि प्रभु यीशु मसीह के पास दुखियों को सामर्थ्य देने वाला के लिए सामर्थ्य है। దుఃఖముతో వచ్చిన వారిని ఆదరించే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది యేసు ప్రభు దగ్గర. इसलिए प्रभु यीशु मसीह के पास लोग आ रहे हैं। అందుకే యేసు ప్రభు దగ్గరికి ప్రజలు వస్తున్నారు. सब बातों में उत्तर उसका पास है। ప్రతి సమస్యకు సహాయం చేసే ఆలోచన ఆయన దగ్గర ఉంది. उसके घर पे रुकने के लिए भी जगह नहीं है। ऐसे ఆ ఇల్లంతా కూడా నిండిపోయిందంట, వాకిలి కూడా నిండిపోయింది. लेकिन इस 5 लोग आया, उनका अंदर जाने के लिए मना है। ఈ नలుగురు ప్లస్ పక్షవాత రోగి 5 లోపలికి వస్తా ఉంటే వాళ్ళు ఎవరు రానిట్లేదు. उधर जगह नहीं है, లోపల స్థలం కూడా లేదు. लेकिन जिनका मन में विश्वास है उनके लिए जगह तैयार है। ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి స్థలం తప్పకుండా ఉంటుంది. उनका मन में विश्वास है, मेरा प्रभु यीशु मसीह के पास मेरे लिए जगह है। యేసు క్రీస్తు నందు విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా దేవుడు ద్వారం తెరుస్తాడు. उसने घर का ऊपर का छत खोलकर नीचे उतरा दिया वो व्यक्ति को। చూసారా, విశ్వాసం ఉన్నది కాబట్టి వారికి మార్గం దేవుడిచ్చాడు. వారు ఆ నలుగురు వ్యక్తులు కలిసి ఆ మంచం మీద పక్షపాత రోగిని ఆ ఇంటి మీదకి తీసుకొని వెళ్లి యేసుప్రభు కూర్చున్న దగ్గర కప్పును తీసి తాళ్ల సహాయంతో యేసుప్రభు దగ్గరికి దించారు. बिना विश्वासी को जगह नहीं मिलेगा, लेकिन विश्वासी लोग को जगह है। అవిశ్వాసంతో ఉన్నోడికి స్థలం దొరకదు, కానీ విశ్వాసం ఉన్నోళ్ళకి యేసుప్రభు దగ్గర స్థలం దొరుకుతుంది. मैं ऐसा विश्वास करता हूँ, 4 लोग 4 किसी पकड़ के नीचे उतरा रहे। ఈ నలుగురు వ్యక్తులు కూడా తాళ్లతో ఆ మంచాన్ని కట్టి మెల్లమెల్లగా దించారు కిందికి. लेकिन एक व्यक्ति, ऐसा बाइबल में नहीं है, लेकिन मैं ऐसा विश्वास करता हूँ, एक व्यक्ति ने ये पक्षपात रोग के बोला, अरे आप विद्याए क्या पता नहीं, फिर भी हम देख रहा हूँ। అందులో ఒక వ్యక్తి అనొచ్చు, అరే కింద పడిపోతానేమో జాగ్రత్త అని. वो पक्षपात रोगी ने क्या बोला, अगर मैं गिर गया तो लेकिन प्रभु यीशु मसीह का पैरों में गिर गया तो मेरा जीवन में आशीष पाएगा, मैं चंगाई प्राप्त करेगा। उसने विश्वास किया है। ఈ పక్షవాత రోగి అనుకున్నాడు ఈ విధంగా, ఈ లోకంలో ఎవరి పాదాల మీద పడ్డా నాకు రోగం నుంచి పక్షవాత రోగం నుంచి విడుదల రాదు, కానీ యేసయ్య పాదాల మీద ఒకవేళ జారి పడ్డా కూడా ఆయన నన్ను బాగు చేస్తాడు. आमीन। హల్లెలూయా. विश्वास के साथ प्रभु यीशु
मसीह के पास आ गया है। విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ పైకప్పు నుండి. लेकिन प्रभु यीशु मसीह ने बोला तू तेरा कार्ड उड़ा के चल जा। యేసు ప్రభు అన్నాడు నీ మంచం ఎత్తుకొని ఇంటికి పో అన్నాడు. तेरा पाप को मैं छुटकारा दिया है। నీ పాపాన్ని నేను క్షమిస్తున్నాను. उस समय में कुछ अविश्वासी शास्त्री लोग ने అక్కడ శాస్త్రులు పరిసరి కూర్చొని ये ఉన్నారు. पाप को छुड़ा देने के लिए ये कौन है? పాపాలు క్షమించడానికి ఈయనకు హక్కు ఎక్కడిది, అధికారం ఎక్కడిది लेकिन इसने అనుకుంటున్నారు. बोला मनुष्य पुत्र परमेश्वर का पुत्र को योग्य है ये पाप को छोड़ने के लिए। అయితే యేసు ప్రభు అంటున్నాడు పాపాలను క్షమించుటకై మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని వారి హృదయాంతరంగాలను తెలిసి చెప్తున్నాడు. इस दुनिया में किसी को भी हमारा पाप छुड़ाने के लिए अधिकार नहीं है, आमीन। लेकिन प्रभु यीशु मसीह को अधिकार है। ఈ లోకంలో పాపాలను తీసివేసే అధికారం శక్తి ఎవరికి లేదు కానీ యేసుకు మాత్రమే ఉన్నది మన పాపములను తీసివేసి క్షమించే అధికారము. इसलिए यूहन्ना बपतिस्मा बोला ये प्रभु यीशु मसीह बपतिस्मा लेने के समय आने के समय बोला ये पाप उड़ाने वाला मेमना वहां है। प्रभु यीशु मसीह को दुनिया को पाप उड़ाने वाला मेमना वो है बोला है। అయితే బాప్తిస్మమిచ్చి యోహాను యేసు ప్రభువును చూపించి అంటున్నాడు లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల ఈయన అని యేసయ్యను చూపెడుతూ उधर చెప్తున్నాడు. स्पष्ट रूप में लिखा है लोग का दुनिया का पाप पृथ्वी का सारा लोगों का Amen. पाप उड़ाने के लिए प्रभु यीशु मसीह योग्य है, मेमना योग्य है। ఈ లోకములో ఉన్న మానవులందరి పాపాలను ఈ భూమి మీద ఎంతమంది జనాలు ఉన్నారో వారందరి పాపాలను తీసివేసే అర్హత యేసుకి మాత్రమే ఉన్నది. ऐसा नहीं लिखा है यरूशलेम के लोगों के लिए पाप उड़ाते हैं, ऐसा नहीं लिखा है विश्वासी का क्रिश्चियन लोगों का पाप उड़ाएगा, ऐसा नहीं लिखा। दुनिया का सब लोगों को पाप उड़ाने के लिए ये मेमना तैयार है। అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజల పాపాలను తీసివేయడానికని ఇజ్రాయేలీల పాపాలను తీసివేయడానికని క్రైస్తవుల పాపాలను తీసివేయడానికి వచ్చిన గొర్రెపిల్ల అని చెప్పబడలేదు కానీ లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెబుతున్నాడు. इस घर में अविश्वासी लोग पूछ रहे ये पाप को कैसे ఆ ఇంట్లో కూర్చున్న కొంతమంది అవిశ్వాసులు అంటున్నారు ఈయన పాపాలను ఇలా క్షమిస్తాడు, ఈయనకు అధికారం ఎక్కడిది అని అంటున్నారు. लेकिन प्रभु यीशु मसीह ने उनको बोला तेरा कार्ड उड़ा के जाओ। అయితే యేసు ప్రభు అంటున్నాడు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నాడు. कैसे गया मालूम है? ఎలా వెళ్ళాడో తెలుసా? ऊपर से नहीं गए, పైనుంచి వెళ్ళలేదు. कहा नहीं रास्ता नहीं बोला है वहां से जाने के लिए परमिशन नहीं। ఈయనకు మార్గం ఎక్కడి నుంచి అయితే తెరవబడలేదు అక్కడి నుంచి పోయి అక్కడకు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈయన లోపలికి రానివ్వలేదు కదా అదే మార్గం కూడా వెళ్ళాడు ఇప్పుడు. प्रभु यीशु मसीह के पास आने वाले को आप पास आया तो आपके लिए द्वार खोलेगा। నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ కొరకు దేవుడు ద్వారాలను తెరుస్తాడు. आमीन। आपको रुकावट करने वाले के सामने से परमेश्वर आपको चलेगा। ఈయనకు దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు అని అన్నారు అవిశ్వాసులు. इसका मतलब आपका घर में अविश्वासी है, నీ ఇంట్లో కూడా ఇంకా అవిశ్వాసులు ఉన్నారు आप विश्वासी है, కానీ నువ్వు విశ్వాసవి. आपके लिए परमेश्वर ने कुछ करना चाहते నీ हैं। కొరకు దేవుడు నీ ఇంట్లో కార్యం చేస్తాడు. अविश्वासी के लिए नहीं करेगा, विश्वासियों को करेगा। అవిశ్వాసులకు దేవుడు కార్యాలు చేయడు కానీ విశ్వాసుల పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. विश्वासी को परमेश्वर को खुशी कर सकते हैं। ఎందుకంటే విశ్వాసులు దేవుడిని సంతోషపరచగలరు. ये 5 व्यक्ति प्रभु यीशु मसीह के पास आया, प्रभु यीशु मसीह खुशी हो गया, उनके पास आया, उनको प्रतिफल मिल गया है। మరి చూడండి ఈ 5 వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన ఉన్నదాన్ని వెతికారు, యేసు ప్రభువును వెతికారు, వారికి ప్రతిఫలం దొరికింది. मेरा प्रिय भाई और बहनों, నా ప్రియ సోదరి సోదరులారా आपके लिए परमेश्वर ने सब कुछ करने के लिए तैयार है, ఆయన ఏ కార్యం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో. लेकिन आप परमेश्वर को विश्वास के साथ खुशी करना है। నీవు నీ విశ్వాసం ద్వారా ఆయనను సంతోషపరచాలి. परमेश्वर को खोजना है, నీవు దేవుని వెతకాలి. तब प्रतिफल मिल जाएगा। అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. मैं विश्वास करता हूँ आने वाले दिनों में आपको कई प्रतिफल मिलने वाला है। రానున్నటువంటి దినాల్లో మీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను. आप कुछ बोझ से दबा हुआ लोग हैं, आप बीमारी लोग हैं, आपको चंगाई पाने के लिए चंगाई देने के लिए प्रभु तैयार है। మీరు రోగాన్ని మోస్తున్నటువంటి వారుగా బలహీనులైనటువంటి వారుగా ఉన్నాడు, అయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. आप विश्वास के साथ चलो, आपका बच्चों को परमेश्वर ने ऊंचा उड़ाने के लिए। నీవు విశ్వాసంతో నడు, నీ పిల్లల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకుంటాడు. इस वचन के द्वारा आप सबको आशीष देगा। ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. हमारा केरला का कलीसिया को, केरला के सेवकाई के लिए आप लोग प्रार्थना, हमारा फैमिली को भी आप लोग प्रार्थना करना। इतना समय इस कलीसिया मुझे दे दिया, पास्टर साहब ने मुझे अनुवाद करने अनुवाद दिया, उनको भी
मैं धन्यवाद करता हूँ। सबको जय मसीह। మరి కేరళ సంఘం కోసము, నా కోసము, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి ఇప్పటి వరకు అనువాదం చేశారు. పాస్టర్ గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అంతేనా? అంత దూరం నుంచి వచ్చి వాక్యం చెప్తూ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా.